గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని మనోజ్ గారు ఒంగోలు నుంచి రాస్తున్నారు. ఇంట్లో పెద్దలు చనిపోయిన ఏడాది పాటు ఎటువంటి శుభకార్యాలు కూడా చేయకూడదా అని అడుగుతున్నారండి. సహజసిద్ధంగా జీవుడు శరీరాన్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు వంశానికి సంబంధించినటువంటి స్వగోత్రికులు వారి యొక్క బంధువర్గాలు తప్పనిసరిగా ఏలినాటి సూతకం అని చెప్పేసి పాటించాలి. ఆత్మకు ఒక సంవత్సరము ఈజ్ఈక్వల్ టు ఒక రోజు అని చెప్పేసి శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి అందుచేత సంవత్సర సూతకం అనేటువంటిది ఆ వంశీకుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆచరిస్తారు. కాబట్టి ఈ సంవత్సర సూతకం ఉన్నప్పుడు దైవదత్తమైనటువంటి యజ్ఞయాగాదులు, దీపారాధన వంటి ప్రక్రియలు, నోములు, వ్రతాలు, వివాహాది శుభకార్యాలు ఆచరించటం అంత సబబైనటువంటి విశేషం కాదు అని చెప్పేసి మనకు శాస్త్రం తెలియజేస్తోంది. అయితే దీనిలో కూడా వివిధ రకాలైనటువంటి పద్ధతుల్ని మనకు శాస్త్రాల్లో చెప్పారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, విశ్వబ్రాహ్మలు వీళ్ళకి ఏలినాటి సూతకం అనేటువంటిది తప్పనిసరిగా దైవానుగ్రహ రీత్యా వీరు దైవదత్తమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించటంలో కినుకు వహించాలి. అంటే దాన్ని ఆచరించకూడదని, మిగతా సత్సంబంధమైనటువంటి జాతీయుల వారు 6 నెలల వరకు మాత్రమే దీన్ని పాటించవలసి ఉంటుంది అని చెప్పేసి శాస్త్రసమ్మతమైనటువంటి విశేషం. అయితే ప్రస్తుత నారద పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కూడాను సంవత్సర సూతకాన్నే ఆచరిస్తూ ఉన్నారు. అది మాకు ఎక్కువ మీకు తక్కువ ఏంటి, మేము కూడా పాటిస్తామని చెప్పేసి పాటిస్తున్నారు. పాటించడంలో ఏమాత్రం తప్పు లేదు. ఎందుచేత అన్నారంటే ఈ యొక్క బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు, విశ్వబ్రాహ్మణులకు గాయత్రీ మంత్రోపదేశం ఉన్నది. గాయత్రీ మంత్రానికి వీళ్ళు అర్హులు. అందుచేత ఉపనయన సంస్కారాది ప్రక్రియలు ఉంటాయి. కాబట్టి వారికి ఇది ఈ విషయరీత్యా ఏలినాటి సూతక ప్రభావం ఉంటుంది అని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పిన నిగూఢ రహస్యం. ఈ ఏలినాటి సూతకం ఉన్నటువంటి సమయంలో మాత్రం వివాహం కావలసినటువంటి కన్యలు గనక ఉన్నట్లయితే, వారికి గనక వివాహం చేసినట్లయితే ఆ వంశానికి కన్యాదాన సుకృత పుణ్యఫలం లభ్యపడుతుంది సుమా అని కూడా శాస్త్రంలో చెప్పారు. అందుచేత కన్యాదాన సుకృత ఫలాన్ని ఆ వంశోద్భవుడు అనుభవించడానికి వీలుగా కన్యలకు మాత్రం వివాహాది శుభకార్యాలు చేయవచ్చు, పురుషులకు మాత్రం నిషిద్ధంగా చెప్పడం జరిగింది.